హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ముద్ద మల్ల కాలీఫ్లవర్ పండు బీన్స్ గుడ్డేసి కూర మసాలా కూరని చేసే విధానం ఎలా అని చూసేద్దాం రండి. చెక్క, లవంగ, ఒట్టి కొబ్బరి, టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు వేడి నీళ్ళలోకి కాలీఫ్లవర్ వేయడానికి ఉప్పేసి మూత పెట్టేస్తున్నాను. మిక్సీలోకి వేసుకొని అది గ్రైండ్ చేసేస్తున్నా. ఇప్పుడు వేడైపోయినాయి నీళ్ళు, కాలీఫ్లవర్ తీసి వేసేసి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టిన తర్వాత ఒకే వర్షం అండి బెంగళూరులో. మంచి వర్షానికి వేడివేడిగా ముద్ద చేసుకొనేసి మసాలా కూర దాంట్లోకి చూడండి, మసాలా టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్ గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఆవాలు వేసినాను, ఆనియన్స్ వేస్తున్నాను. మంచిగా రెడ్డిష్గా ఫ్రై అయ్యే వరకు ఇచ్చేసేసి ఎగ్ కూడా బాయిల్ చేసేసుకుంటున్నాను. ముద్ద కుడక ఎసురు పెట్టుకోవాలి కదండి, దాన్ని కుడక 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 4 గ్లాస్ ఆఫ్ వాటర్. ఆనియన్ ఫ్రై అయిపోయింది. మిశ్రమం చేస్తున్నాను కదండి మసాలా, దాన్ని కూడా ఇచ్చేసేసి కొద్దిగా వాటర్ని వేసేసి కలిపేస్తున్నాను, స్మెల్ పోవడానికి, పచ్చివాసన పోవడానికి. ఇప్పుడు నేను పండు బీన్స్, కొత్తిమీర బాగా కడుక్కొనేసి దాన్ని కూడా మసాలాలోకి వేస్తున్నాను. ఆమెకి కాలీఫ్లవర్ వేడి నీళ్ళలో ఉప్పులో వేస్తున్నాను కదండి, దాన్ని కూడా ఎత్తి వేస్తున్నాను. అంత ఫ్లేవర్ రావాలి కదా, స్మెల్ అంతా పోవడానికి ఇచ్చేస్తున్నాను. కొంచెంగా 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, పసుపు, తగువైన ఉప్పు వేసేసి ఆ పచ్చి స్మెల్ పోవడానికి అంతా మిక్స్ చేసేస్తున్నాను. ఎగ్స్ బాయిల్ అవుతాయి. ఇది ముద్దకు పెట్టినింది, ఎసురు కాగుతూ ఉంది. ఇది ఆల్మోస్ట్గా ప్రతి ఒక్క కాలీఫ్లవర్కి, పండు బీన్స్కి అంతా ఫ్లేవర్ దిగినట్టే ఉంది. పచ్చివాసన పోయింది. ఎన్ని నీళ్ళు కావాలో ఎసురుకి తగువైనట్టు పోసుకొనేసి ఇచ్చేస్తున్నాను. యూ కెన్ దోశలేకన్నా ఇచ్చేయచ్చు, ముద్ద, రైస్. ఇప్పుడు నేను ఐ థింక్ ఉడికిపోయింది, 50% ఉడికింది. ఎగ్స్ కూడా వేసేస్తున్నాను. ఉడికిందో లేదో ఒక్కసారి ట్రై ఉడికిందో లేదో అని చూస్తున్నాను. జస్ట్ 50% ఉడికింది, ఇంకా కొద్దిగా ఉడకల్ల. మూత పెట్టేస్తున్నాను, ముద్ద కట్టుకొస్తున్నాను. ఎసరు కాగిపోతూ ఉంది, బాగా కుదుటపడింది. చూడండి, అన్నం మెత్తంగా అయింది. ఇప్పుడు నేను రాయి పిండి వేసేస్తాను. రాయి పిండి వేసేసి సిమ్లో పెట్టేస్తాను. సిమ్లో పెడితే బాగా ఆ రాయి పిండి స్మెల్ అంతా పోయేదాకా ఇచ్చేసేసి కూర అయింది. చూడండి, బెంగళూరులో ఒకే వర్షం అండి. సాయంకాలం అయితే వర్షం. కూర అయిపోయింది, ఉడికేసింది. కాలీఫ్లవర్ కూర, కాలీఫ్లవర్ విత్ పండు బీన్స్ కూర ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము ముద్ద చూస్తే రాయిపిండి అంతా ఉడికేసింది. తెడ్డు కట్టి కడుక్కొని వచ్చేసినాను, మిక్స్ చేస్తూ ఉన్నాను. రాయలసీమ ముద్దండి, మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనము ఎలా ముద్ద చేసుకునేది అని చూస్తాం రండి. ఉడికిందా లేదా రాయిపిండి అని చూడడానికి ఒక ఫింగర్ జస్ట్ అలా వెట్ చేసుకొని చూస్తున్నాను. చెమ్మ లేకోకుండా ఇదయింది. ఇప్పుడు నేను తెడ్డుకట్టితో పూర్తిగా కలిపేసి ముద్దని గెలుకుతున్నాను, అంతా మిక్స్ అవ్వడానికి. ఎంతమందికి వర్షంలో ఏం తినాలా అనిపిస్తుందో జస్ట్ కమెంట్ చేయండి. నేనేమో వర్షానికి ముద్ద, మళ్ళీ పండు బీన్స్, కాలీఫ్లవర్ కూర చేస్తున్నానండి. ఇది తిన్న తర్వాత మా ఆయన ఏమంటాడో చూడాలి. దానికి తట్టకు కొద్దిగా వాటర్ వేసుకొనేసి కలిపిండే మిశ్రమాన్ని చూడండి ఈ విధానంలో ముద్ద చేసుకోవాలా.
కూర కూడా ఉడికిపోయింది. ముద్ద రెడీ. కాలీఫ్లవర్, పండు బీన్సు, గుడ్డు కూర. అయ్యో, నేనొక్కదాన్నే తినేదా? లేదు, మా వారు కూడా వచ్చేసారు. ఇప్పుడు మా వారితో నేను కూడా కలిసి తింటున్నాం. చూడండి, ఫుల్గా ముంచుకొని జస్ట్ వేడి ముద్ద సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.